విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం అరుణాచల శివ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ లక్ష్మీ నరేష్. నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఐఎమ్ ఎన్ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు కన్సల్టెంట్. నాకున్న పరిజ్ఞానంతో నా వరకు బాగా చెప్తాను అని చెప్పింది జరుగుతుంది. ఆ దేవుడిచ్చిన బలవంతను, ఆ శివయానుగ్రహంతోను. కానీ ఇండియాలో చాలా టెంపుల్కి వెళ్ళి శోధించి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను తెలుసుకొని బాగా డెప్త్గా మనసు తెలిస్తే కదా పక్క వాళ్ళు చెప్పగలంత పరిజ్ఞానం ఉంటుంది. ఈ ఆస్ట్రాలజీ అనేది మా ఇండియాలో ఉంది. మొత్తం మనిషి జీవితం మార్చేది. మనం పుట్టినప్పుడు మన ఏ నక్షత్రం పుట్టాం, ఏ పాదం, మనకి ఏ దశలో ఉన్నాం, తర్వాత మనకున్న దోషాలు ఏంటి, దాన్ని నివారణ చేసి ఇండియాలో టెంపుల్స్ ఉన్నాయి. ఏ టెంపుల్కి వెళ్తే ఏ మోక్షం వస్తుందో, ఎలాగా మీకు ఇమీడియట్ రిజల్ట్ కావాలో, అంటే దేవుడిని ఎలా ఇంప్రెస్ చేయాలి, గ్రహాలను ఎలా ఇంప్రెస్ చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా టెంపుల్స్కి 10 సంవత్సరాల నుంచి నేను సాధన చేసి ఒక వెబ్సైట్ తయారు చేశాను. www.sasaastro.co.in. లేదా అతి త్వరలోనే August 15th ఈ ఇయర్ 2026 నా యాప్ లాంచ్ అవుతుంది. సాసా ఆస్ట్రో అని. యూ కెన్ గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్. ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్, తర్వాత యాప్ లైవ్స్లోకి వస్తుంది. అందరి యూజర్కి అందరికీ కూడా ఫ్రీగానే చెప్తాను. ఏంటంటే మీరు పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫ్ మీకు పంపిస్తాను, మీది మొత్తం కుండలి పంపిస్తాను. అప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది మీకు. తర్వాత మీరు సమస్యలు చెప్పొచ్చు. ముఖ్యంగా మనకి ఏ సమస్యలు ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ అనేది చాలా కష్టం. అందరికీ మీకు యోగం ఉందా లేదో చెప్తాను. ఏం చేస్తే దానికి గవర్నమెంట్ ట్రై చేసేలా అది కూడా చెప్తాను. తర్వాత వేరే దేశాలు అనుకుంటారు, ఇండియాలో ఉన్నా కూడా చాలా మందికి అదర్ కంట్రీలో చదువుకోవడం కానీ ఉద్యోగం కానీ అది చెప్తాను. తర్వాత పెళ్ళి అవ్వట్లేదు, లేట్గా అవుతుంది, పెళ్ళి ఎందుకు అవ్వడానికి కారణం ఏంటి అది చెప్తాను. 4వ పాయింట్, పిల్లలు పడట్లేదు. పెళ్ళి చాలా చోట్ల గుళ్ళకి వెళ్ళి అవ్వట్లేదు, ఎలాగెళ్తే అదే ఏ టెంపుల్కి వెళ్తే ఏ నివారణ చేస్తే మీకు పిల్లలు పడతారో చెప్తాను. 5వది బిజినెస్, అంటే అనుకున్న బిజినెస్ నష్టాలు రావడం. 6వ పాయింట్ మెయిన్, కోర్టులో మీ సమస్యలు ఇరుక్కుపోవడం. ఏ అమ్మవారికి కానీ ఏ తండ్రికి కానీ మీరు పూజ చేస్తే ఫలితం ఉంటుందో. 4 ప్లస్ పాయింట్ చెప్తాను. మీ లక్కీ నెంబర్స్ ఏంటి, బ్యాడ్ కాదు అంటే అన్ఫేవర్డ్ నెంబర్స్ కూడా చెప్తాను. అలాగే ఏ నెల మీకు బాగా కలిసి వచ్చే అది కూడా చెప్తాను. లక్కీ కలర్స్ చెప్తాను. అలాగే మీరు ఏం పెట్టుకోవాలి. ఇది కరుంగలి మాల, మీకు వినే ఉంటారు, అంత పవర్ఫుల్. ఇది 3 years కోసం పెట్టుకున్నాను. నాకు పర్సనల్గా నాకు మంచి, నేను ఈవెంట్స్ చేస్తాను. ఆస్ట్రాలజీ ఈవెంట్స్ ఏం చేస్తానంటే మనకి కొద్దిగా పాపులారిటీ, సర్వైవల్ కోసం ఈవెంట్స్ చేస్తుంటాను. దానికన్నా మనకి ఆస్ట్రాలజీ టాలెంట్ చాలా ఎక్కువ ఉంది. 4 ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మెమరీ పవర్ చాలా ఎక్కువ, దేవుడు ఇచ్చిన అనుకుంటాను. 2011 ఇప్పుడు రిలీజ్ అయ్యాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బర్త్డే చెప్పారనుకోండి, డేట్ ఆఫ్ బర్త్, లైక్ నా బర్త్డే June 1st 94 బుధవారం. అలాగే మీరు ఏ డేట్ చెప్పినా 27 సెప్టెంబర్ 2003 అయినా, టక్మని శనివారం అని ఏ డేట్ అని చెప్పేస్తాను. అలాగే ప్రపంచంలో ఉన్న, అంటే అన్ని రంగాల్లో ఉన్న, సినిమా రంగం కానీ, లైక్ పొలిటీషియన్స్ కానీ, ఫేమస్ సెలబ్రిటీస్ కానీ, కోటీస్ వాళ్ళు కానీ, ఇలాన్ మస్క్ ఎప్పుడు బర్త్డే June 28, అనిల్ అంబానీ గారు ఇప్పుడు బర్త్డే, అనిల్ అంబానీ గారు June 4th, ముఖేష్ అంబానీ గారు మా ఇండియన్ రిచెస్ట్ పర్సన్ April 19th. లైక్ ఆలోచించాను. అంటే వాళ్ళ ఇంకొక అదాని ఉన్నాడు కదా, అదాని కోటీశ్వర్ బర్త్డే ఏంటంటే June 24th. అలాగే చంద్రబాబు గారు April 20, పవన్ కళ్యాణ్ September 2. అందరూ బర్త్డే చెప్పేంత మన పవర్ ఉంది. దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది ఆస్ట్రో సెక్షన్ చెప్పాను, నా మెమరీ పవర్. అంటే దాన్ని బట్టి ఒక మనిషికి ఎలా ప్రయాణం ఉంటుందో, మీరు ఎంత ముందుకు వెళ్ళగలరో డేట్స్ బట్టి చెప్పేస్తాను. న్యూమరాలజీ ఏంటంటే ఎన్ని నెలలో 1, 10, 19, 20 పుడితే 1కి వస్తారు. అలాగే ఎవరైతే 2, 11, 20, 29 అయితే 2 నెంబర్ అంటే చంద్రుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడు, తర్వాత చంద్రుడు, అలాగే ఒక్కొక్క నెంబర్ ఉంటాయి. అది ఇప్పుడు చెప్పేద్దాం మొత్తం. ఎవరైతే 3, ఏ నెలలో పుట్టిన 3, కొద్దిగా స్లో చెప్పడం ట్రై చేస్తాను. 3, 12, 21, 30 పుడితే వాళ్ళు గురుడు, అంటే జూపిటర్, లక్ష్మీవారానికి మంచి రోజు. ఉపాయ నమ శివాయ.